అందరికీ నమస్కారం. ఆహా ఏమి రుచికి స్వాగతం. ఈరోజు ఆహా ఏమి రుచిలో ఎగ్లెస్ కేక్ ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా పావు కప్ బటర్ తీసుకోండి. ఆ తర్వాత పావు కప్ కండెన్స్డ్ మిల్క్, స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ వేయండి. వేసి ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి. బ్లెండర్ ఉంటే బ్లెండర్తో బాగా కలపండి. స్లోగా బటర్ ఇలా నలుపుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పావు కప్ మామూలుగా రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ని కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. ఒక్కసారిగా మొత్తం పోయకూడదు, కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కొంచెం కొంచెం కలుపుతూ మొత్తం పాలను పోసుకోండి. చూస్తున్నారు కదా, పాలు మొత్తం పోసి ఈ విధంగా కలుపుకోవాలి. పాలు పోసేటప్పుడు కొంచెం కొంచెం పాలను మాత్రమే పోసుకుంటూ కలపండి. ఇప్పుడు ఇందులో మైదా పిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసుకున్నాము. కొంచెం పంచదార కూడా. ఆల్రెడీ మనం స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ వేసాం కాబట్టి కొద్దిగా 2-3 స్పూన్స్ పంచదార అయితే సరిపోతుంది. ఆ తర్వాత షుగర్ 2-3 స్పూన్స్ వేసుకోండి. మీకు కొంచెం తీపి ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం పంచదార వేసుకోవచ్చు, ఇంకొక 2 స్పూన్స్ వేసుకోవచ్చు. దీనికి మాత్రం 2 స్పూన్స్ సరిపోతుంది. కొంచెం బాగా కలుపుకోండి. ఈ విధంగా రావాలి. అరకప్ మైదా పిండి, మనం పావు కప్ బటరు పావు కప్పుతో తీసుకున్నాం కదా, డబల్ అరకప్పు పడుతుంది. 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్. వీటన్నిటిని తీసుకున్నాక ఈ విధంగా రిఫైన్ చేయండి. ఈ విధంగా అన్న తర్వాత జాగ్రత్తగా మొత్తం కలుపుకోండి. నిదానంగా కలుపుకోండి. కలుపుకునే ముందు చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మైక్రోవేవ్ సేఫ్ బౌల్ కానీ లేదంటే ఏదైనా మైక్రోవేవ్ సేఫ్ కంటైనర్ తీసుకోండి. నేను దీన్ని తీసుకుంటున్నాను. దీంట్లో
కొద్దిగా నెయ్యి వేసి ఈ విధంగా మొత్తం అంచులు రాయండి. చూసారు కదా, ఇలా అంచులు రాసిన తర్వాత దీన్ని డస్ట్ చేయండి. డస్ట్ చేయడం అంటే కొద్దిగా మైదా పిండి తీసుకోండి. తీసుకొని ఇలా వేయండి. ఈ విధంగా అంచులకి కూడా ఇలా వేయడం వల్ల కేక్ అంటుకుపోకుండా బాగా వస్తుంది. చూసారు కదా, మొత్తం అంచులన్నీ అంటుకున్నాయి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఈ టెక్స్చర్ని ఇందులో వేసుకోండి. ఇలా ఓవెన్ని 350 డిగ్రీస్లో 1 నిమిషం ముందే ప్రీహీట్ చేసి ఉంచుకోండి. వేసాం కదా, దీన్ని ఈక్వల్గా అనుకోండి. చూసారు కదా, ఈ విధంగా అనుకున్న తర్వాత ఓవెన్ని 350 డిగ్రీస్లో ప్రీహీట్ చేయండి 1 నిమిషం ముందు. ఆ తర్వాత దీన్ని ఓవెన్లో పెట్టి 30 నిమిషాల తర్వాత తీసి చూడండి. చూసారు కదా, 350 డిగ్రీస్లో 1 నిమిషం ప్రీహీట్ చేసాము. ఇప్పుడు ఓవెన్లో ఆ బౌల్ పెడదాం. ఇప్పుడు ఓవెన్లో పెట్టండి. ముప్పై నిమిషాల తర్వాత బయటికి తీసి చూడండి. చూసారు కదా, కేకు పొంగింది. చూసారు కదండి, 30 నిమిషాల తర్వాత బయటికి తీస్తే కేక్ ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు కేక్ అయిందా లేదా టెస్ట్ చేసేటప్పుడు ఒక టూత్ పిక్ కానీ ఏదైనా ఒక నైఫ్ చిన్న ఎడ్జ్ ఇలా ప్రెస్ చేసి తీయండి. ఏమీ అంటుకోలేదు. చూసారా, అంటే అర్థం కేకు తయారైందని. ఇప్పుడు బయటకు తీసిన తర్వాత 2 నిమిషములు ఆగి దీన్ని బయటకు తీయండి. ఈ బౌల్లోంచి బయటకు తీయండి. ఇప్పుడు ఈ కేక్ని ఈ ప్లేట్లోకి తీసుకుందాం. వావ్, చూసారా, స్పాంజ్ కేక్ రెడీ. దీనిపైన కొంచెం షుగర్ స్ప్రింకిల్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన ఎగ్లెస్ స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎగ్లెస్ స్పాంజ్ కేక్ ఈ విధంగా వస్తుంది. మీకు నచ్చినట్లయితే ఆహా ఏమి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మరికొత్త రెసిపీతో త్వరలో మీ ముందుంటాను.